హాయ్ హలో వెల్కమ్ టు వాల్ పోస్టర్. దిస్ ఈస్ ప్రజ్ఞ. అయితే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ నెలలో వచ్చే మూవీస్ గురించి ఒక లుక్ వేద్దాం రండి. అయితే డిసెంబర్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే కౌంట్ చేస్తుంటే నాకు తెలియడం లేదు. ఎందుకంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ కలిపి బాగానే ఉన్నాయి. ఒక అరడజన్ పైనే సినిమాలు ఉన్నాయి. అయితే మనం అవి ఏంటి అనేది ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాము. ఫస్ట్ అయితే డిసెంబర్ మనకి అఖండ 2తో స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. బట్ అది జరగలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. అఖండ మూవీ, దెన్ ఆఫ్టర్ శంబాలా అండ్ ఇట్స్ ఓకే గురు మూవీ, ఈషా మూవీ అండ్ మొగ్లీ అండ్ 1/4. ఏంటండి అసలు ఈ సినిమాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే నాకైతే అర్థం కావడం లేదు. అలా రోజుకి అంటే వారంలో ఇన్ని సినిమాలు పుట్టుకొస్తున్నాయా అని నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు వింటుంటేనే. ఇవన్నీ శంబాలా అండ్ అఖండ మూవీస్ రెండు పక్కన పెట్టేస్తే మొగ్లీ, ఇట్స్ ఓకే గురు, ఈషా, పతంగ్ అండ్ 1/4 ఇలాంటి చిన్న చిన్న మూవీస్ అయితే చాలా ఉన్నాయి. మనకి మంత్లో ఒక 6 కానీ 5 కానీ చిన్న మూవీస్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. పెద్ద మూవీస్ అంటే వాటికి కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది కాబట్టి ఒక్కొక్క మూవీని మనం లిటిల్ బిట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫస్ట్ అఖండ మూవీ గురించి ఎస్పెషల్లీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది 3D ఎఫెక్ట్. అందులో బోయపాటి గారి డైరెక్షన్, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ మూవీకి వస్తే శంబాలా. ఈ శంబాలా మూవీ కూడా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఆది సాయి కుమార్ గారు చేశారని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. గ్లిమ్స్ చూసిన, ట్రీజర్ చూసిన, అలానే అసలు మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ కూడా మంచి బజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి శంబాలా మూవీకి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్స్ ఓకే గురు. ఇది ఒక చిన్న మూవీ అయినా కూడా చాలా బాగుంది మూవీ. ట్రీజర్ చూస్తున్నట్లయితే ఒక ఈగోయిస్ట్ హీరో ఎలా తన అచీవ్మెంట్ ఎలా చేస్తాడు, ఒక డ్రీమ్ని ఎలా అచీవ్ చేస్తాడు, అసలు తన యాంగర్ మేనేజ్మెంట్ని ఎలా కంట్రోల్ చేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ చాలామంది యాంగర్ మేనేజ్మెంట్ తట్టుకోలేక సూసైడ్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళందరూ ఇట్స్ ఓకే గురు మూవీ చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ అండ్ మూవీ టీమ్ చెప్పారు, ఎవరైనా ఫెయిల్యూర్స్ ఉంటే, లైఫ్ ఫెయిల్యూర్స్ అయినా, అలానే లవ్ ఫెయిల్యూర్స్ అయినా, ఎవరైనా ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఉంటే మా మూవీ ఖచ్చితంగా చూడొచ్చు, మీలో చేంజ్ అనేది వస్తుంది అని చెప్పారు. దెన్ ఆఫ్టర్ ఈషా మూవీలో రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ అయితే యాక్ట్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా. అయితే ఇందులో హెబా పటేల్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక థ్రిల్లర్ అండ్ హారర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నాకు ఈ ట్రీజర్ చూసినప్పటి నుంచి నా మైండ్లోకి ఫస్ట్ వచ్చిన మూవీ ఏంటంటే మసూదా మూవీ. అయితే ఈషా ట్రీజర్ చూసిన వెంటనే నాకు మైండ్లోకి వచ్చింది. దెన్ ఆఫ్టర్ కొంచెం లిటిల్ బిట్ నాకు ఎక్కడో కొద్దిగా అరుంధతి మూవీ టచ్అప్ కనిపించింది. దెన్ మొత్తం ఈషా మూవీ విషయానికి వస్తే మాత్రం సూపర్ హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ని ఎంజాయ్ చేస్తారు ఈషా మూవీతో అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే 1/4. ఈ మూవీ చాలా చిన్న మూవీ, అందరూ కొత్త ఆర్టిస్ట్లే. వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు 1/4 అని చెప్పి. అంటే ఒక హీరో అండ్ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. హీరో ఒకడు కింద 4 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ డిఫరెన్సెస్ ఏదో క్లాష్ అవుతుంది. ఫ్రెండ్స్ కాస్త శత్రువులు అయిపోతారనమాట. అది చూడాలి. అది ఒక చిన్న మూవీ అనమాట. అండ్ ఇంకో మూవీ విషయానికి వస్తే మొగ్లీ. ఈ మూవీ ఎవరిది అనేది మనందరికీ తెలుసు. అండ్ సుమా గారి కొడుకుది ఈ మూవీ. ఆయన ఇంతకుముందు మనకి ఒక మూవీతో మనకి బబ్లిగమ్ అనే మూవీతో పరిచయం అయ్యారు. అందులో జిలేబీ సాంగ్ కూడా ఉంది, అది మంచిగా హిట్ అయిందనమాట. అయితే మొగ్లీ మూవీ విషయానికి వస్తే మాత్రం ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. ఇందులో ప్రభాస్ కటౌట్ అయితే నాకు అనిపించింది. అండ్ హీరో వచ్చి ఒక మూవీ బ్యాక్డ్రాప్లో
అంటే మూవీ షూటింగ్ బ్యాక్డ్రాప్లో వర్క్ చేస్తూ హీరోయిన్ని లైన్ వేస్తూ అంటే హీరోకి మధ్య లవ్ స్టోరీ. సో సంథింగ్ ఏదో హీరోయిన్కి ప్రాబ్లం ఉన్నప్పుడు హీరో సేవ్ చేయడం, లైక్ అంటే కొంచెం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఇవన్నీ అయితే కనిపించాయి మొగ్లీ మూవీలో కూడా. సో నాకైతే ఆ మూవీలో ఏదో పెద్ద స్పెషాలిటీ మీన్స్ ఒకటి ఉంది అని అంటే అందులో హీరోయిన్ డెమ్ అండ్ డఫ్ అనమాట. సో ఆమె ఆ డెమ్ అండ్ డఫ్ హీరోయిన్ అంటే యాక్టింగ్ అనేది చాలా కష్టం. కొంతమంది మాటలతోనే యాక్టింగ్ చేయడం కష్టం ఉంటుంది, కానీ ఈమె మాత్రం వితౌట్ మాటలు తన సైగలతో తన యాక్టింగ్ స్కిల్స్తో అయితే చింపి పడేసింది. సూపర్గా ఉంది ఆమె యాక్టింగ్ అయితే. అంటే టీజర్లోనే అంత బాగుంది, ఇంక మూవీ మొత్తం చూస్తే ఇంకెంత బాగుంటుందో. నేనైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను, మొగ్లీ మూవీ కోసం. సో డిసెంబర్ నెల మొత్తం అంటే ఇయర్ ఎండింగ్ మంత్లో ఎన్ని మూవీస్ ఉన్నాయండి మన చేతిలో. అసలు మనం రోజుకు ఒక మూవీ చూసినా కూడా ఇంకా మూవీస్ మిగిలిపోతాయేమో అన్ని మూవీలు ఉన్నాయన్నమాట. అయితే నేనైతే ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ అన్నిటిలో కల్లా ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నాను అనే విషయానికి వస్తే మాత్రం నేను శంబాలా మూవీ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది టీజర్. సో మీరు కూడా నేను చెప్పిన మూవీస్లో మీకు మంచి బజ్ని క్రియేట్ చేసిన మూవీ, ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఎందుకనేది రీజన్ కూడా చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ స్టార్ గురించి కూడా మీరు కామెంట్ చేసేయచ్చు. సో చిన్న సినిమాలని కూడా మనం చూడాలి కాబట్టి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాము. అండ్ ఈ ఇయర్ డిసెంబర్ మంత్తో ఇంత మంచిగా ఎండ్ అవుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అదనమాట ఇవాళ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇవాళ పోస్టర్.